పల్లీల రసం. సో బేసిక్గా ఏంటి అంటే పల్లీలతో అసలు రసం అనేది ఉంటుందా అండి? మామూలుగా పల్లీలతో పచ్చడి ఉంటుంది కానీ, పల్లీలతో పొడి ఉంటుంది కానీ, పల్లీలతో రసం ఏంటి అనే క్వశ్చన్ మీ అందరికీ వచ్చింది కదా. 100% వస్తుంది, అది కరెక్ట్ కూడా. అయితే ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఇంగువ కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పల్లీల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మనకి పల్లీలలో అధికంగా వైటమిన్ ఈ ఉంటుంది. ఓకే, అలాగే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అందుకే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కొంతమంది పల్లీల నూనె వాడమని చెప్తూ ఉంటారు వంటల్లో. సో కొంతమంది ఏంటంటే ఫ్యాట్ కదా, అసలు అవన్నీ ఉంటాయి కదా, ఎలా వాడమంటారు? గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. సో గుండెకి కావాల్సిన ఫ్యాట్స్ ఉంటాయి. ఏ నూనె ఎక్కువ వాడినా అది ప్రాబ్లమే. ఎంత వాడాలో అంతే వాడాలి. మళ్ళీ అండర్లైన్ పాయింట్ ఎప్పుడూ కూడా కింద డిస్క్లైమర్ అయితే ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ఇది మనకు రక్త ప్రసరణని చాలా బాగా మెరుగుపరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ సో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది. అందుకే పిల్లలకు చిక్కీలు ఇవ్వమని చెప్తూ ఉంటారు బెల్లం పల్లీల కాంబినేషన్లో. అండ్ మంచి ప్రోటీన్ అండి, మంచి ప్రోటీన్, మంచి ఫైబరు. సో చాలా చాలా హెల్దీ. మన వంటింట్లో ఉండేటువంటి ప్రోటీన్ కంటెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట పల్లీలు అనేది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే 1 కప్పు పల్లీలు తీసుకొని దాన్ని మనం చక్కగా వేయించేసుకోవాలి. ఓకే, సో వేయించేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే రసంలాగా అవి అలా కాకుండా అవన్నీ ఓకే. సో ఇది కొంచెం కొత్తగా అనమాట. అంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్గా ట్రై చేయడం కానీ అలా చేయొచ్చు. ఫస్ట్ ఏ వంట అయినా కూడా వేరే వాళ్ళకి పెట్టే ముందు ఫస్ట్ మీరు ఇంట్లో స్వయంగా మీ వాళ్ళే ఉన్నప్పుడే ట్రై చేయండి. అది బాగుందనుకోండి, సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు హ్యాపీగా అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అందుకు. ఓకే, సో ఇదిగోండి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇది మనకి ఏంటంటే డ్రై, మనం ఏం నూనె ఏం వేయట్లేదు. సో డ్రైగానే మనం చక్కగా పల్లీలు వేయించేసుకుంటున్నాం అనమాట. 1 కప్పు పల్లీలు. మీరు నూనెతో వేయించుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది చక్కగా ఒకసారి వేయించేసుకోవాలి. సో ఈ వంట ఏంటి అంటే మనకు అప్పట్లో ఒక మన ప్రాచీన కాలంలో మన అమ్మమ్మలు ముత్తాతలు సో వాళ్ళ టైంలో ఏంటంటే ఇది ఎక్కువగా చేసుకునే వాళ్ళట. కానీ ఇప్పుడు చాలా అసలు పల్లీల రసం అనేది అసలు ఎవరు వినట్లేదు. అప్పట్లో ఇవన్నీ స్పెషల్స్ చేసుకున్నారు, ఇంట్లోనే తినేవాళ్ళు. అప్పట్లో వాటర్ బాటిల్స్ కూడా, ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కామనుకోండి, మనం మన వాటర్ క్యాన్లో నింపుకొని తీసుకెళ్లేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్స్టెంట్గా అక్కడ మనకు వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి కాబట్టి తీసుకుంటున్నాం. మనము మారట్లేదు, ప్రపంచం కూడా అలాగే తీసుకెళ్తుంది మనల్ని. అప్పట్లో మన వాటర్ మనమే తీసుకెళ్లేవాళ్ళం. సో అంటే మనకి జనరేషన్లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, వర్క్ స్టైల్లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. మరి ఇన్ని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మన హెల్త్ని కాపాడుకోవాలో, అసలు ఇంత ఈ ప్రపంచంలో అంతా కూడా బ్యాడ్ తిరుగుతూ ఉంది. అంటే మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సో దాన్ని మనం ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే అలాంటప్పుడే మన అమృతం ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఏంటంటే ఏం వంటలు ఉన్నాయి, స్పెషల్ వంటలు ఏంటి, ఆరోగ్యకరంగా మనం ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి కాంబినేషన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుస్తుందన్నమాట. సో లైట్గా వేగిని చూసారా, ఇంకొక 1 మినిట్ ఇది ఇట్లా వేగేస్తే సరిపోతుంది. పల్లీలు వేయించుకోవడం ఒకటే పెద్ద అంటే అదొక ప్రాసెస్ అంతే, ఇంకేం లేదు. వేరే ప్రాసెస్ అయితే పెద్దగా ఏం లేవన్నమాట, వెరీ ఈజీ. ఓకే, సో పల్లీలు చూసారు టక్ 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 అని సౌండ్ వస్తున్నాయి. సో దీంతో మన పల్లీలు వేగిపోయినట్టే లెక్క. ఓకే, ఇలా వేగిన పల్లీలు చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఓకే, సో ఇలా మనకు పల్లీలు చక్కగా వేయించేసుకున్నాం కదా. సో దీంట్లో ఏమేమి వేస్తున్నాము? మిరియాలు చూసుకోండి, కారానికి తగ్గట్టుగా మిరియాలు వేసుకోండి. సో ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, కొంచెం పోపు కూడా ఉంచుకుందాము. సో కొంత ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు,
అలాగే కాస్త కారం చూసుకోండి, కారం కూడా అంటే ఇలాంటివి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. అలాగే కాస్త ఉప్పు, దీనికి తగ్గట్టుగా ఉప్పు వేయచ్చు, లేకపోతే మీరు పూర్తి రసానికి తగ్గట్టుగా కూడా మీరు ఉప్పు వేసేసుకోవచ్చు. ఉల్లికాడలు కూడా ఇందులోనే వేసుకొని మనం రుబ్బేసుకుందాం. సో బేసిక్గా ఇంతవరకు చేసింది ఏం లేదండి, జస్ట్ మనం పల్లీలు వేయించుకున్నాము, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాం. ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత, నున్నగా పేస్ట్ చేసిన తర్వాత మనం అసలు ప్రాసెస్లోకి వెళ్తామన్నమాట. ఓకేనా, ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి చక్కగా రుబ్బేసుకున్నాం కదా, కన్సిస్టెన్సీ చూద్దాం ఒకసారి. అంటే ఏదైనా కూడా మళ్ళీ వాటర్ మిక్స్ చేస్తాం కాబట్టి దీంతో మనకేం సంబంధం లేదు, ఇది గట్టిగా ఉన్నా లూజ్ ఉన్నా కూడా మళ్ళీ 100% మనం బాండీలో వాటర్ పోసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె లైట్గా మనకు వేడెక్కిన తర్వాత పోపు దినుసులు మనకు చక్కగా అన్నీ ఉన్నాయి కలిపి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపే ఉన్నాయి కాబట్టి కలిపే వేసేస్తున్నాను. అంటే కొంచెం ఇలాంటి వాటికి కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ, సో ఆల్రెడీ అందులో పసుపు వేసాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఇందులో వేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత కరివేపాకు ఐటమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీల పేస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనము ఇందులో వేసుకుంటాం. సో క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. చూద్దాం, ఇది వేసాక ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. రసం లాగా రావాలి మనకు, పల్చగా లూజ్గా. ఇది ఒక్కసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనము చింతపండు కూడా వేసుకుంటాం అన్నమాట. సో చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాము. సో దాన్ని ఒకసారి చక్కగా ఇలా గుజ్జంతా తీసేసుకొని వేసేసుకోవాలి. వావ్, నిజంగా నాకు చాలా కొత్తగా అనిపిస్తుందండి. సో ఇది కొంచెం గట్టి పడుతూ ఉంటే మీరు కాస్త నీళ్ళు పోసుకుంటూ ఉండండి అంతే, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి. అంటే మరీ టమాటా చారులాగా అలా లూజ్గా అంటే అంత లిక్విడ్గా రాదు, లిక్విడ్ కాదు కదా అది, ఇది మనకు సాలిడ్. ఒక రకంగా చెప్పాలంటే పల్లీలు ఈజ్ లైక్ సాలిడ్. సో అది మీరు పూర్తిగా అలా వాటరీ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం థిక్కిన్లాగా, కొంచెం థిక్ అయి ఉంటుందన్నమాట మనకి, దప్పడం కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, ఇది బాగా మరగాలి, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇలా ఉంటుందండి. సో మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు లాగా ఉంటుందన్నమాట. సో చివరిగా ఇందులో కాస్త కొత్తిమీర, ఓకే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా టేస్టీగా పల్లీల రసం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పల్లీల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఇంగువ కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పల్లీల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అందులో మిరియాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, ఉల్లికాడలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, మెత్తగా మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్, కాస్త నీళ్లు పోసి చింతపండు పులుసును కూడా వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మరిగించుకొని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పల్లీల రసం రెడీ.